నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈజీ సింపుల్ డెజర్ట్ మిల్క్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ రకమైన బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. మిల్కీ బిస్కెట్స్ కానీ, డైజెస్టివ్ బిస్కెట్స్ కానీ, లేదా మ్యారీ బిస్కెట్స్ కానీ, ఏవైనా సరే ఒక 150 గ్రాముల బిస్కెట్స్ తీసుకోవాలి. ఇవి చప్పగా ఉంటే 1 స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు కరిగించిన వెన్నని కొద్దిగా వేసుకుంటూ ఈ బిస్కెట్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ చేసుకోండి. మరి ఎక్కువ అయితే కొద్దిగా జారుగా వస్తుంది కదా, కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఈ విధమైన కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలి. ఇలాంటి గ్లాస్ బౌల్ కానీ లేదా కేక్ మౌల్డ్ కానీ తీసుకొని ఈ బిస్కెట్ పౌడర్ని ఒక లేయర్గా సెట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, గట్టి పడుతుంది. ఈలోగా ఒక ప్యాన్లో 1.5 కప్పు పాలు తీసుకోవాలి. ఇందులోనే 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్. దీని బదులుగా మీరు పంచదారను కూడా వేసుకోవచ్చు. పంచదార అయితే ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇందులో 2 స్పూన్ల కార్న్ స్టార్చ్ కూడా వేసుకొని ఉండలు లేకుండా ముందుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది మొత్తం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఈ బిస్కెట్ లేయర్ మీద దీనిని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 10-15 నిమిషాల పాటు. ఇది కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు స్ట్రాబెర్రీ జెల్లీ పౌడర్ తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇందులోనే 1.5 కప్పు నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఈ పౌడర్ అంతా బాగా డిజాల్వ్ అయ్యి, అంటే బాగా కరిగిపోయి మీకు లిక్విడ్ కరెక్ట్గా రెడీ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిని కూడా ఈ మిల్క్ లేయర్ పైన ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, లేకపోతే జెల్లీ లాగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గట్టిపడిపోతుంది. ఫస్ట్ మనము ఒక నైఫ్తో అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకుంటే మిల్క్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా పార్టీస్ అప్పుడు కానీ అలా ఇంట్లో ఇన్స్టెంట్గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇది చూడండి, మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా షేప్ లాగా కట్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా తయారయ్యే మిల్క్ పుడ్డింగ్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.